వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరము ఉపవాస ప్రార్థనా కూడికలో ఏకముగా కలిసి ఉన్నాము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు. మరి ఈరోజు అంశము గద్దింపు అనేటువంటి అంశమును మనం గమనిస్తూ ఒక వాక్యం ద్వారా మనం అంశంలోకి వెళదాం. సామెతలు 5వ అధ్యాయము, సామెతలు 5:12. Proverbs chapter 5 verses 12. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపునట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడబాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూనుందువు. చాలు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చిన్న వయసులో రాజుగా ఆయన అభిషేకింపబడి ఆయన మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఒక కోరిక కోరటం జరుగుతుంది. ఏంటది? జ్ఞానాన్ని ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి అది కూడా చెప్పాడు. నేను చిన్న వయసులోనే రాజునయ్యాను కాబట్టి ఏ విధంగా నీ ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను నేను ఏలాలి, వారి మీద నేను రాజ్యం చలాయించాలి, ఏ విధంగా వారికి న్యాయం చేకూర్చాలి అనేటువంటిది నాకు ఇంకా అవగాహన రాని వయసులో నేను ఉన్నాను కనుక నాకు నీ జ్ఞానం కావాలి. నీ జ్ఞానంతో నీ యొక్క ప్రజలను నేను పరిపాలిస్తాను ప్రభువా అనంటే దేవుడు ఆయనకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంతో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మొత్తమును పరీక్షించి చివరికి ఉమ్మివేయబడ్డాడు, తిరస్కరింపబడ్డాడు చివరికి. అయితే ఆయన తెలుసుకున్న ప్రతీది ఆయనతోనే పోకుండా ఆయన ఒక ఉపాధ్యాయుడై మనకి కొన్ని ఆయన యొక్క అనుభవాలన్నిటినీ మనకు రాసి చూపించడం జరిగింది. ఏమంటున్నాడు ఆయన? అయ్యో నేనెట్లు గద్దింపును త్రోసివేసితిని, నా ఉపదేశకులు చెప్తుంటే నేను వినలేదు, నా బోధకులు చెప్తుంటే వినలేదు, నేను సమాజంలోనే బ్రతికాను కానీ సమాజంలో ఉన్నటువంటి పనులను నేను అంగీకరించలేదు, చేయలేదు అని చెప్పి నువ్వు ఒకానొక రోజు ఏమవుతావు? మూలుగుతూ ఉంటావంట. అందుకే దేవుని గద్దింపును వినండి అనేటువంటిది ఈరోజు మనము అంశంగా ధ్యానించబోతున్నాం. ఇప్పుడు ఎవరు చెప్పినా సరే దానిని మనం పెడచెవిన పెట్టడము, తర్వాత చేద్దామనటము, ఎవరైనా గద్దిస్తే మన స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి అని ఆలోచించటము, నాకన్నీ తెలుసు అని గర్వపు ఆలోచనలు పెట్టుకోవటము, ఇవన్నీ గద్దింపునకు లోబడకుండా ఉండకుండా చేసేటువంటి పనులు. కాబట్టి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ప్రతి చోట నా కుమారుడా నా ఉపదేశమును అంగీకరించుము, ఆయన చేయని పనే అది. చివరికి ఆయనకు మొత్తం దారి చివరి దాకా వెళ్ళాక తెలిసిందేంటి? ఏమీ లేదు. అందుకే ఆయన రాస్తాడు, వ్యర్థము, సూర్యుని క్రింద జరుగు ప్రతి కార్యము వ్యర్థము. కాబట్టి ఏమీ లేదు తమ్ముడా, కాబట్టి నువ్వేం చేయాలా? దేవుని గద్దింపునకు లోబడాలి. అయితే దేవుడు కొంతమందిని ఏ విధంగా గద్దిస్తున్నాడో చూద్దాం. ప్రోవెర్బ్స్ ప్రకటన గ్రంథము 3:11. కీర్తనలు, సామ్స్. ప్రోవెర్బ్స్ అంటే సామెతలు, 3వ అధ్యాయము 11వ వచనం. సామెతలు 3:11.
నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు తెలియజేసేటువంటి మాట ఏంటి అంటే, యెహోవా శిక్షను నీవు తృణీకరింపవద్దు. దేవుడు ప్రతి ఒక్కరికి శిక్షను విధిస్తాడు, ప్రతి ఒక్కరికి. నా అనుభవాల్లో నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే, నాకు శిక్ష త్వరగా వస్తుంది, అయితే నేను ఆ శిక్షను గ్రహించగలను. అయితే ఇంకొంతమందికి శిక్ష అలాగే వస్తుంది, కానీ వారు గ్రహించలేరు. అర్థమైనా? ఇప్పుడు నాకు వచ్చే శిక్ష ఏంటో ఎగ్జాంపుల్గా సింపుల్గా ఒకటి చెప్తా. నేను నా జ్ఞానం మటుకు దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి నేను వాక్యాన్ని బోధించగలను కొంత మట్టికి. ఇప్పుడు నేను బోధించినాక విన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు, అమ్మ భలే చెప్పవమ్మ, అమ్మ సూపర్ అమ్మ, అదమ్మ ఇదమ్మా అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా సిబిసిలో చూద్దాం, సిబిసిలో అట్లాగే అంటారు. ఇప్పుడు నాకేమనిపించింది, నేను భలే చెప్పేశాను అమ్మో వచ్చేసింది, గర్వపు ఆలోచన ఆవగిందంత వెళ్ళిపోయినా చాలు. అదేమైంది, మొక్కై చెట్టై మానై పెద్ద వృక్షమై కూర్చునిద్ది. ఇక గింజ వెళ్ళిపోయిందిగా, ఇక అట్టుండిపోయింది. ఇక తర్వాత నేనేం చేస్తాను, అప్పుడు మళ్ళీ వాకింగ్ చెప్పేటప్పుడు ముందు చెప్పేసాను కదా, సింపుల్గా జస్ట్ పైపైన తీసుకొని వెళ్ళిపోదాం. ఇక నేను చెప్పలేను తర్వాత. రెండోసారికి నాకు ఆలోచించే విధానం రాదు, మాటలు కూడా సరళంగా రావు, చెప్పాల్సింది చెప్పలేను. అంటే దేవుని ఆత్మ నా మీద కుమ్మరింపబడలా, నేను మాత్రమే ఉన్నాను అక్కడ. ఇప్పుడు నాకు అర్థమైంది, ఎస్, నేను ఎన్నన్నా చెప్పని మర్మాలు, ఎంత గొప్పగా అన్నా వివరించని, ఏం చేయకూడదు, నేను గర్వం కూడా కాదు, అది జస్ట్ నేను బాగా చెప్పాను అన్నది నాకు ఆ థాట్ రాకూడదు ఫస్ట్. సో ఆ థాట్ వస్తేనే దేవుడు శిక్షిస్తున్నాడు, నేను దాన్ని గ్రహించాను. అలాగే సర్వమానవాళిలో కూడా దేవుడు శిక్షను వాళ్ళ మీద కుమ్మరిస్తున్నాడు, కానీ మానవులు దానిని గ్రహించట్లేదు. అంటే అది అర్థం కావట్లేదు, అది దేవుని శిక్ష అని చెప్పి అర్థం కావట్లేదు వారికి. అయితే వారికి ఎలా అర్థం అవ్వాలి అని అంటే, కూర్చొని ప్రశాంతంగా వారి జీవితాన్ని ఒకసారి రివైండ్ చేసుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఏం తప్పు చేశారు, తప్పునకు శిక్ష దేవుడు విధించాడా లేదా అనేది. కాబట్టి మనుష్యులకు దేవుడు ప్రతి చోట గద్దింపును ఇస్తూనే ఉన్నాడు. కొంతమంది వింటున్నారు, కొంతమంది వినట్లేదు. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు అంటున్నారు, నేను ఎలాగో వినలేదయ్యా, కనీసం నువ్వైనా వినవయ్యా అని చెప్పి ఈ వాక్యాలన్నీ రాసింది మన కోసం. తర్వాత సామెతలు 1వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 1:23. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును నీకు తెలుపెదను. అది నేను చేశాను, ఇప్పుడు నువ్వు కూడా అదే చేయాలి. దేవుడు గద్దిస్తున్నాడు, నీకు అది అర్థమవుతుందా? నీకు ఆ విషయం కానీ అర్థమైతే నువ్వు వెంటనే దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగకపోతే దేవుడు ఏం చేస్తాడు అనుకున్నావు? ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనమే ఉన్నాం, మన పిల్లలు ఎవరో ఒకళ్ళు తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. చెయ్యొద్దని ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3 సార్లు చెప్తావు, తర్వాత చెప్తావా? వదిలేస్తావు. దేవుడు కూడా అదే చేస్తాడు, 4-5 సార్లు నేను గద్దిస్తూనే ఉంటాడు. సౌలు గారు రాజయ్య ఉంటే, సౌలు గారు గార్ధబొమ్మలు మేపేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇజ్రాయేలీలకు రాజును చేస్తే, అతను ఒక యుద్ధానికి వెళితే సమూయేలు గారు ఎదురొచ్చి, అయ్యా నువ్వు యుద్ధం చేసావు బాగానే ఉంది, దేవుడేమన్నాడు, ఆ పట్టణంలో ఉన్న దేనిని ముట్టుకోవద్దు, దాన్ని ఇంటికి తీసుకురావద్దు, మన ప్రదేశంలోకి తీసుకురావద్దు అని దేవుడు ఆజ్ఞిస్తే నువ్వేంటి అన్ని తీసుకొస్తున్నావు అని అంటే, సౌలు గారు అంటారు, ఇవా నీ దేవునికి బలి ఇవ్వటానికి,
మంచి దూడలు, మేకలు, గొర్రెలు చాలా సమృద్ధిగా ఆరోగ్యంగా ఉన్నాయి కదా, వీటిని మీ దేవుడికి బలిస్తే కృతజ్ఞతగా ఉంటుందని. ఎందుకు? మనం యుద్ధం గెలిచాం కదా అన్నాడు. కానీ దేవుడే అన్నాడు, నాకు ఏం వద్దు, తేవద్దయ్యా అన్నాడు. లేని బలిని కూడా దేవుడు ఏర్పరచుకోగలడా లేదా? అబ్రాహాము గారు ఇస్సాకు గారిని పైకి తీసుకెళ్తే, నీ కుమారుణ్ణి నువ్వు బలిస్తావో లేదో నేను టెస్ట్ చేశాను, వదిలేయ్యా అని అంటాడు. మరి నీకు బలి ఎట్లయ్యా అని అంటే పొలంలో గొర్రెపిల్ల వచ్చింది. ఎట్లా వచ్చింది? దేవుడు ఏది అయినా చేయగలడు, అసాధ్యమైంది ఏమన్నా ఉందా? లేదు. అక్కడ బలి ఖచ్చితంగా జరగాల్సిందే, కానీ బలి పశువు మారింది. ఆ బలి పశువు లేని స్థలంలో కూడా దేవుడు పశువుని తీసుకురాగలడు. అట్లాంటిది నువ్వు ఆ ప్రదేశం నుండి తీసుకురావాల్సినంత అవసరం ఏంటయ్యా? దేవుడికి కోపం వచ్చింది. అందుకే సమూయేలు గారు అంటారు, బలులు అర్పించడం కంటే నువ్వు మాట వినుట శ్రేష్టం. అది చాలు, నువ్వు ముందు మాట విను. గ్రహించలా ఆయన సౌలు గారు. దేవుడు కోపం వచ్చింది, తీసేయక వెళ్ళలేదా? తీసేయి, పక్కకు తీసేయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రయాణమై నూనె తైలం తీసుకొని అభిషేకించడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దావీదు దగ్గరికి వెళ్ళు. చిన్న కుమారుడైనటువంటి, చిన్న వయసులో గొర్రెలు కాసుకునేటువంటి దావీదు గారిని తీసుకువెళ్ళి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు చేసే పని అది. అంటే ప్రతి ఒక్క మానవుడిని దేవుడు గద్దిస్తాడు. అనారోగ్య విషయంలో గద్దిస్తాడు, ఇరుగు పొరుగు వారి విషయంలో గద్దిస్తాడు, మాటల విషయంలో గద్దిస్తాడు, నిందల విషయంలో గద్దిస్తాడు, అప్పుల విషయంలో గద్దిస్తాడు. ప్రతి సిచ్యువేషన్లో నేను గద్దిస్తూనే ఉంటాడు. ఆఖరికి నీ మనసులో నుండి కూడా నీకు చెప్తా ఉంటాడు, ఇలా చెయ్యొద్దు అని. వేటిని వినని వారిని మూర్ఖులు అని అంది బైబిల్. ఆ మూర్ఖులను దేవుడు వదిలేస్తాడు, వారి జోలికి వెళ్ళడు దేవుడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. ఇంకా వినకపోతే వదిలే, తర్వాత చూసుకుంటాడు తీర్పు దినమున. తర్వాత 1:30 సామెతలు 1వ అధ్యాయం 30వ వచనం. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కేవలం తృణీకరించరంట. వాళ్ళు చేసిన పెద్ద తప్పేంటి? జస్ట్ ఆయన చెప్పిన కమాండ్మెంట్స్ ని తృణీకరించేశారు. కమాండ్మెంట్ అంటే గుర్తొచ్చింది ఒకటి, ఒక క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్? సీనాయి పర్వతం మీదకి మోషే గారు 2 ఆజ్ఞలు, 40 రోజులు ఉపవాసం ఉండడానికి పైకి వెళ్తారు. సీనాయి పర్వతం మీద 40 రోజులుండి తిరిగి వచ్చే క్రమంలో దేవుడు 2 పలకలు ఇస్తాడు. ఆ పలకల మీద ఏముంటాయి? 10 ఆజ్ఞలు ఉంటాయి. ఇటు 5, ఇటు 5. ఆ పలకలు తీసుకొని కిందకు వస్తాడు. కిందకు వచ్చిన వెంటనే కింద ఇజ్రాయేలు చేసేటువంటి కార్యములు చూసి మోషే గారికి కోపం వచ్చి ఆ పలకలు ఏం చేస్తారు? నేలకేసి కొడతాడు. నేలకేసి కొట్టడం కాదు, మంటలు వేసేస్తాడు దాన్ని తీసుకెళ్ళి, కాలి బూడిదైపోతాయి. చేసిన దోళ్ళ మీద వేయటము, అది కాలిపోయి ఆ బూడిద నీళ్ళలో జల్లి అందరి మీద కలిపి అందరి మీద జల్లటం. సరే, ఆ తర్వాత అయితే దాన్ని పగలు కొడతాడు. దేవుడిచ్చినటువంటి అమూల్యమైన పలకలు, అది దేవుని చేవ్రాత, క్లారిటీగా రాసి ఉంటుంది. దాని మీద దేవుని చేతి వ్రాత ఉంటుంది, 10 ఆజ్ఞలు. ఎందుకు పగలగొట్టాడు? కోపమా? కోపం ఎందుకు వచ్చింది మీకు? రావాల్సింది ఎవరికి? దూడను వేసినందుకు రావాల్సింది ఎవరికి? దేవునికి. మధ్యలో నువ్వేంది? ఆయన ఇచ్చిన పలకల్ని నువ్వు పగలగొడతావా? దేవుడికి ఎందుకు కోపం రాలేదు? నువ్వు పైకి రమ్మల్లేస్తానన్నాడు. ఎందుకు కోపం రాలేదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరికి తెలియదు? ఇజ్రాయేలీలకు తెలియదు. నాయకుడైన మోషే గారికి తెలుసుగా. మరి ఏ ఉద్దేశంతో ఆయన పలకలను పగలగొట్టాడు? పలకలను పగలగొడితే దేవుడికి ఎందుకు కోపం రాలేదు? శాంతంగా పిలిచి ఇచ్చాడు. జస్ట్ బండను ముట్టయ్యా అన్నందుకు, కొట్టినందుకే దేవుడికి కోపం వచ్చిందే. మరి చేవ్రాతతో రాసినటువంటి 10 ఆజ్ఞలు పగలగొట్టేశాడే, అక్కడ ఎందుకు దేవుడికి కోపం రాలేదు? ఆలోచన చేయండి. అట్లా మూల పెట్టుకోండి పక్కన. తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు దానికి ఆన్సర్ చెప్దాం. సరే, ఇట్లా వారు నా ఆజ్ఞలను తృణీకరించారు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు? కేవలం జస్ట్ అట్లా తిప్పేశారంట. అదేగా అంటుంది, కేవలము తృణీకరించిరి. వాళ్ళు చేసిన పెద్ద పాపం ఏంటంటే జస్ట్ నేను చెప్పిన మాట వినలేదంతే.
పిల్లాడు నా మాట వింటలేదు, నా మాట వింటలేదు, నా మాట వింటలేదు అని అంటూ ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకు వినడు వాడి మాట? వింటాడు కానీ చెయ్యడు. అర్థమైందా? వినటానికి చేయటానికి తేడా అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇట్లా నుంచున్నానండి, కొంచెం పక్కకు జరగమ్మా అన్నాడు మా నాన్న. నేను జరగకుండా ఇంతే నుంచున్నాను. నేను విన్నానా లేదా ఆ మాట? కొంచెం పక్కకు జరగమ్మా అన్న మాట నేను విన్నానా లేదా? విన్నాను కానీ చెయ్యను. బైబిల్ కూడా అదే చెప్తుంది. చెవి గలవాడు వినుగాక అంటే అర్థం ఏంటి? ప్రతి మనిషికి చెవులు ఉన్నాయిగా. చెవులు లేనివాడు ఎవరన్నా ఉన్నారా? మరి ఎందుకు చెవి గలవాడు వినుగాక అని అంటున్నాడు దేవుడు అని అంటే, చెవులున్న ప్రతి ఒక్కడు వింటాడు, విన్న ప్రతి ఒక్కడు చెయ్యడు. దానినే చెవులు గలవాడు వినుగాక అన్నది అందుకు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను కేవలము వారు తృణీకరిస్తూ ఉన్నారు. అది దేవుడు వాపోతూ ఉన్నారు. ఆయన ఆలోచనలు విననొల్లకపోయిరి. మెయిన్ చేసేటువంటిది ఏంటి అని అంటే ఆయన ఆలోచన విననొల్లకపోయిరి. ఇప్పుడు మనం ఉన్నాం ఎగ్జాంపుల్గా, మనం ఏదన్నా అడిగితే ఫస్ట్ తొందరగా వచ్చేయాలి. బుల్లెట్లోనో ట్రైన్లోనో ఏదో ఒకటి అయిపోయి ఫస్ట్ వచ్చేసేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మోకరించి అయ్యా నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఇక ఎగ్జామ్ రేపు అయిపోవాలి, ఎల్లుండే రిజల్ట్ వచ్చేయాలి మనకి. అట్లుంటుంది మన ఆలోచనలు. ఫస్ట్ వచ్చేసేయాలి ముందు అర్జెంటుగా అడగంగానే. అసలు దేవుని ఆలోచన ఏంటి? అసలు దేవుడు ఉద్దేశం ఏంటి? నాకు ఉద్యోగం తెప్పించాలనుకుంటున్నాడా? లేకపోతే నా చేత సేవ చేయించాలనుకుంటున్నాడా? లేకపోతే తీసుకెళ్ళి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? లేకపోతే ఏదైనా బాధ్యతను అప్పగించాలనుకుంటున్నాడా? ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన ఆయనకుందా? ఏంటి ఆయన ఆలోచన? ఎవరిని గ్రహించట్లేదు. నా ఆలోచనను విననొల్లకపోయిరి. ప్రతి ఒక్కరిలో లోపం ఏంటి అని అంటే ఇదే. ప్రతి ఒక్కరు ఆయన ఆలోచనను గ్రహించట్లా. నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఎందుకు వచ్చాయి? ఎందుకు వచ్చినాయో? అంత బాగానే చేశాను నేను, అన్ని బాగానే ఉన్నాను, కానీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు. అయితే ఒకసారి ఆలోచించి ఆయన స్థానంలో ఉండి, ఒక వ్యక్తి నిన్ను ఒక మాట అన్నాడు, ఎందుకు అన్నాడు అనే దానికంటే ఏ ఆలోచనతో ఆ మాట ఆ వ్యక్తి అన్నాడు అనేటువంటిది ఆ ఎదుటి వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచిస్తే ఒకసారి ఆ ఎదుటి వ్యక్తి బాగా గోడు మనకు అర్థమవుతాయి. అదే దేవుడు చెప్తున్నాడు, నా ఆలోచనలు వినండి. నేను మీ జీవితంలో ఏం ఆలోచిస్తున్నానో ఒకసారి తెలుసుకోండి, గ్రహించండి. కనీసం ఆలోచన వస్తుందా మనకి? అసలు దేవుడు నా పట్ల ఏం ఆలోచన కలిగి ఉన్నాడు? ఒక పాస్టర్ గారికి ఒక ఆమె ఫోన్ చేశాట, పాస్టర్ గారు నా జీవితంలో దేవుడు ఏ చిత్తం చేయాలనుకుంటున్నాడో నాకు తెలియజేయండి, మీరు ప్రార్థన చేసి నాకు తెలియజేయండి అని అంటే, అమ్మ నువ్వు కూడా ప్రార్థన చేయి, నేను కూడా చేస్తాను అన్నాడు పాస్టర్ గారు. సరేనండి అని పాస్టర్ గారు ప్రార్థన చేశాక మళ్ళీ 2-3 సార్లు చేస్తూనే ఉందంటే ఈ అమ్మాయి, ఏంటో కనుక్కోండి. సరే ఈయన ఏం చేశాడు అని అంటే, అమ్మ నేను కనుక్కున్నాను, ప్రార్థన చేశాను, చేస్తే నాకు వచ్చింది ఏంటి అని అంటే, నిన్ను దేవుడు సేవకు వాడుకుంటున్నాడమ్మా అని అన్నాడు పాస్టర్ గారు. ఈ అమ్మాయి షాక్ అయిందంట. అదేంటండి, నేను ఇప్పుడు ఎగ్జామ్ రాసి IAS ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నానండి, కోచింగ్ తీసుకొని, అంత మాట అన్నారేంటండి? మరి ఆయన చిత్తం ఏంటి అని అంటే, ఆయన చిత్తంలో నువ్వు చేయాల్సింది ఇదేనంటమ్మా అని. ఆమె షాక్ అయిపోయింది, ఫోన్ చేయడం మానేసిందంట. అంటే నువ్వు ఆలోచించినట్టుగా దేవుడు నీ గురించి ఆలోచించాలి, నీకు కావాల్సింది దేవుడు ఇవ్వాలి, తర్వాత ఏమైపోయినా నీకు అనవసరం అన్నమాట. మన ఆలోచనలు, మన విధానము అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు ఏదైనా వస్తువు కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా రోబోస్ తీసుకోండి. రోబో మనిషికి చాలా సహాయకరంగా ఉంటుంది, అవునా? అలాగే మనుషులు రోబోల్ని తయారు చేస్తూ వచ్చి ఆ రోబోస్ని తీసుకువెళ్ళి హోటల్స్లో పెట్టారు. అవి చక్కగా అన్నిటికీ ఫుడ్ సర్వీస్ చేస్తూ ఉంది. గత సంవత్సరం క్రితం చూసాం, ఒక రోబో ఏం చేసింది, అన్ని రోబోలు తీసుకొని వెళ్ళిపోయింది బయటికి సింపుల్గా. ఎంత ఉంది, మళ్ళీ ఇంతే ఉంది. చైనీస్ ఏదో భాషలో మాట్లాడుతా అది CCTV కెమెరాలో రికార్డ్ అయింది. ఆ రోబో 10 ఉన్నట్టున్నాయి ఎదురు రోబోలు, పెద్దవి సర్వీస్ చేసే రోబోలు. ఆ రోబోలతో మాట్లాడి, ఏంటి మీరు ఎక్కడే ఉన్నారు అని అంటాం ఈ చిన్న రోబో, మేము ఉండేది ఎక్కడే అని వాళ్ళు, అవునా నాకు తెలిసి ఒక ప్రదేశం, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం పదండి అని వెళ్ళిపోయినాయి అన్నీ కలిసి.
అది కిడ్నాపర్ చేసిన పని, వాటిని హ్యాక్ చేశాడు. అంటే నువ్వు ప్రస్తుతం దాన్నే చూస్తున్నావు, తర్వాత వినాశనకరణాన్ని నువ్వు చూడట్లేదు. సరే, ఇప్పుడు రోబోట్స్ బాగానే ఉన్నాయి, ఆ పని ఈ పని చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ అనేది రోబో, అది కంప్యూటర్లో ఉంటుంది. ఇప్పుడు మన ఫోన్లో మొత్తం ఏఐ. నువ్వు ఒక రెజ్యూమ్ కావాలా, ఏఐ అనేది ఏఐని అడిగితే మొత్తం అదే తీసేస్తుంది. ఏదైనా వెతకాలా, అదే మొత్తం తీసేస్తుంది. ఫొటోస్ జనరేట్ చేస్తుంది. ప్రతిదీ నువ్వు ఏదన్నా ఒక పోయం రాయాలనుకున్నా, ఒక ఫోటో వెనకాల ఇంకో ఏదైనా ఎడిట్ చేయాలనుకున్నా నువ్వు అంత కష్టపడక్కర్లేదు. జస్ట్ నోటి మాటతో ఇలా కావాలి అంటే చాలా ఆ ఫోటో వచ్చేస్తుంది. అయితే త్వరలో ఒక ఏఐ సినిమా తీయబోతుంది. దిల్ రాజు డైరెక్టర్ ఏఐతో సినిమా తీయబోతున్నాడు. 2 గంటలు. ఇక ప్రొడక్షన్ ఏం పని లేదు. ఇక ఈ బాయ్ ఆ బాయ్ పని చేయక్కర్లేదు. కొన్ని నెలలు పని చేయక్కర్లేదు. కొన్ని గంటలు కూర్చుంటే సినిమా రెడీ అవుతుంది. ఇప్పుడు ఎంత నష్టం మానవాళికి. ఓన్ కార్స్ వచ్చాయి, ఓన్ కార్స్. దాని మీద ఇంకా టెస్టులు జరుగుతూనే ఉన్నాయి. దానంతరకు అదే నడిపిద్ది కారు. దానికంటూ ఒక లొకేషన్ సెట్ చేస్తే క్యాబ్ అనమాట. అది సర్వీస్. కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయిద్ది, ఆపిద్ది, ఎక్కించుకునిద్ది, దింపేసిద్ది, మళ్ళీ వచ్చిద్ది. ఇంకా డ్రైవర్స్కి ఎక్కడ ఆదాయం? మనుషులకు ఆదాయం ఉందా? లేదు. అని అంటే మానవుడి ఆలోచనలు ఇలా ఉన్నాయి. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు అన్న మాట, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సూర్యుని క్రింద జరుగు ప్రతి కార్యము వ్యర్థమే. వేస్ట్. అన్ని కార్యక్రమాలు వేస్టే. నీటిని సమకూర్చుకుంటాం హ్యాపీగా, సంతోషంగా, అమ్మయ్య నీరుంది త్రాగటానికి అని. దాన్ని ఉపయోగించుకోకపోతే పాడైపోతాయి. ఉపయోగించుకుంటే మళ్ళీ కష్టపడి ఆ వాటర్ని మళ్ళీ సమకూర్చుకోవాలి. మళ్ళీ ఆహారం తరిగిపోతుంది కదా అని చెప్పి తినకుండా ఉంటే పురుగుల పాలవుతుంది. తింటా ఉంటే తరిగిపోయి మళ్ళీ పంటలు పండటం, ఆ పంట చేతికి వచ్చే టయానికి నేలమట్టం అవటం. సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ వ్యర్థమే. ప్రతి కార్యము వ్యర్థమైపోతూ ఉంది మనుష్యుడు చేసేది. కాబట్టి నువ్వు నా ఆలోచన తెలుసుకోవాలి. ఫస్ట్ నేనేం ఆలోచిస్తున్నాను, అసలు నేను ఎందుకు పుట్టించాను నిన్ను? నువ్వు ఇక్కడ ఉండటానికి కారణం నేను. నువ్వు శ్వాస పీలుస్తున్నావు అంటే కారణం నేను. నీకు ఇంతమంది శత్రువులు మిత్రులు ఉన్నారంటే కారణం నేను. నువ్వు ఇంత హుందాగా ఉన్నావు అంటే, నీకు ఇంత జ్ఞానం ఉందంటే కారణం నేను. అయితే నా ఆలోచన కూడా నువ్వు తెలుసుకోవాలి. మానవుడి ఆలోచనలు, మానవుడి కోరికలు టెంపరీగా ఉంటాయి. అప్పుడప్పుడు సంతోషాలు మాత్రమే మానవుడి ఆలోచనలు. దేవునివి స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట, వారు నా ఆలోచనను విననొల్లకపోయి నా ఆజ్ఞను కేవలం తృణీకరించేశారు. అయితే దేవుని యొక్క గద్దింపును ఏ విధంగా చెప్తూ ఉన్నాడు అనేటువంటిది మనం గమనించాం. అయితే ఇప్పుడు మనము ఎదుటి వారిని ఏ విధంగా గద్దించాలి అనేటువంటిది గమనిద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 18:15. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. ఇది సహోదరులు సహోదరీల మధ్య వచ్చేటువంటి గొడవలప్పుడు, లేదా ఏదైనా విభేదాలప్పుడు, భేదాలప్పుడు అప్లై చేయాల్సినటువంటి అంశం ఏంటి? ఇప్పుడు సపోజ్ నీ ఎడల నీ సహోదరుడు తప్పు చేస్తే, పక్కన వాళ్ళ ఎడల తప్పు చేస్తే కాదు, గమనించాలి వాక్యాన్ని. నీ ఎడల నీ సహోదరుడు పాపం చేస్తే ఆయన నువ్వేం చేయాలి? ఫస్ట్ రహస్యంగా గద్దించాలి. ఒంటరిగా కూర్చున్నప్పుడు చెప్పాలి, అయ్యా నువ్వు నా పట్ల ఇట్లా చేసావు, ఇట్లా చేయటం కరెక్ట్ కాదయ్యా, ఇలా చేయటం తప్పయ్యా అని.
అదే నువ్వు అందరి ముందులో గద్దిస్తే ఏమైంది? సహోదరులను అవమానకరంగా చూస్తారు. అది ఒక సినిమా టైప్లో చూస్తారు అన్నమాట. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ గౌరవం ఉండదు ఒకరంటే ఒకరి మీద. ఇద్దరిలో ఒకరు కరెక్ట్ అయి ఉంటారు ఖచ్చితంగా. తప్పు ఉన్నటువంటి ఎదురు సోదరుడు కానీ సోదరిని కానీ హీనంగాను తక్కువగాను చూస్తారు. సో ఆ చూసే విధానము నీ మూలంగానే జరుగుతుంది. కాబట్టి నువ్వేం చేయాలని సహోదరుని కానీ సహోదరుని కానీ రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి. లేదు గద్దించినా వినలేదనుకో, అప్పుడు నువ్వు 2-3 సాక్షుల్ని తీసుకువెళ్ళి మాట్లాడాలి. 2-3 ఎందుకు తీసుకువెళ్ళాలి సాక్షుల్ని? ఒకళ్ళు తీసుకెళ్తే సరిపోదా? ఒకరి సాక్ష్యము చెల్లదు అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పింది. ఎవరైనా సరే ఒక హత్యను చూసిన ఎడల నేను చూశానని ఒకడు చెప్పాడు అనుకో, అదే విషయం ఇంకొకడు చెప్తే అది చెల్లుతుంది. ఒక్కడే చెప్తే చెల్లదు. ఇద్దరికంటే ఎక్కువ, ఇద్దరికంటే తక్కువ ఎవరు వచ్చి చెప్పినా సరే చల్లదు. సో ఇలా దేవాది దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, నీ సహోదరులు ఏదైనా తప్పు చేస్తే నువ్వు వారు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వారిని నువ్వేం చేయాలి? గద్దించాలి. రోడ్ల మీద వేరే కుటుంబీకుల మీద, ఇళ్ల బయట ఎక్కడ పడితే అక్కడ కుటుంబ కలహాలు ఖచ్చితంగా పెట్టుకోకూడదు. తర్వాత సామెతలు క్షమించాలి మార్కు 16:14 మార్కు సువార్త 16:14 పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చుండునప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. యేసుక్రీస్తు ప్రభువారు లేచారని చెప్పి మగ్దలేని మరియ గారు సువార్త చెప్తూ ఉంటే నిజమేనా అని చెప్పి నమ్మట్లా. సరే ఆయన కనిపించాడు ఎదురే, కనిపించిన వెంటనే ఏం చేస్తున్నారు? దెయ్యం వచ్చిందని భయపడుతున్నారు. భయపడుతూ ఉన్నారు. నేనేనయ్యా అని చేతులు చూపించాడు. చేతులు చూపించినాక కూడా తోమ గారికి ఏమనిపించింది? నిజంగా యేసయ్యనా అని చెప్పి ఆ శీలలు ఉన్నటువంటి ఆ బొక్కలు ఏలు పెట్టి చూస్తాడు. నిజమే అని చెప్పి అప్పుడు అర్థమైంది. అయితే నీవు చూసినాను నమ్మట్లేదు, వినినాను నమ్మట్లేదు, కనీసం ముట్టుకొని కూడా నమ్మట్లేదే అని చెప్పి దేవుడు గద్దించాడు శిష్యుల్ని. సో ఈ కాలంలో నీకు కూడా దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. నా మాటలు వింటూ ఉన్నావు, నీ జీవితంలో నేను చేసిన ప్రతి కార్యము నువ్వు ఎరిగి ఉన్నావు, అయినా సరే ఎందుకు నన్ను నమ్మట్లేదు? నువ్వు ఎందుకు మారు మనసు పొందట్లేదు? నీ బ్రతికి ఎందుకు మార్చుకోవట్లేదు? నీ విధానం ఎందుకు మార్చుకోవట్లేదు అని గద్దిస్తున్నాడు దేవుడు. ఒకసారి ఆలోచన చేద్దాం, మన మనసులో ఒక ప్రశ్నగా దీన్ని వేసుకుందాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 1 తిమోతి 5:20. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. ఇక్కడ ఇంకొకసారి చదువుదాం. ఇతరులకు తెలియనట్లు ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. ఇక్కడ ఆన్సర్ ఉంది, క్వశ్చన్ ఉంది. ఎందుకు అందరి ఎదుట పాపులను గద్దించాలి? ఎందుకు గద్దించాలి? ఇతరులు భయపడులాగును అందరి ఎదుట పాపులను గద్దించాలి. నువ్వు గద్దించే గద్దింపు ఎదుటి వారికి అర్థమైపోయింది అనమాట. భయం స్టార్ట్ అయ్యింది వాళ్ళకి. ఈ విధంగా చేయటం తప్పు, ఈ విధంగా ఆలోచిస్తే దేవుడు ఊరుకోడు, ఈ విధంగా నువ్వు పాపం చేస్తే ఊరుకోడు. అలా ఎవరు ధైర్యంగా చెప్పారు? దావీదు గారు మేడగదిలో నుండి కింద స్నానం చేసినటువంటి స్త్రీని చూసి పాపం చేస్తే ఏ ప్రవక్త వచ్చి చెప్తాడు? నాతాను గారు వచ్చి
రాజు ఎదుట నుంచొని నువ్వు పాపం చేసావు అని ఏళ్ళు ఎత్తి చూపిస్తాడు. ఏది రాజుకి. దావీదు గారికి ఏం అర్థం కాదు. నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేసావు? ఆ స్త్రీతో నువ్వు సంబంధం పెట్టుకోవడం ఒక తప్పు అయితే, ఆ స్త్రీ భర్తను నువ్వు చంపేశావు. ఇది నువ్వు చేసిన పెద్ద పాపం అని చెప్పి వేలెత్తి చూపిస్తే ఆయనకు అప్పుడు అర్థమయ్యి సాష్టాంగ నమస్కారం చేసి ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడు క్షమించమని. కాబట్టి నువ్వు ఎదుటివారు పాపం చేస్తే అందరిలో ఉన్నప్పుడు గద్దించు. అప్పుడు ఆ పాపము ఎవరైనా చేసినా ఆ పాపపు ఆలోచనలు ఎవరికి రాకుండా ఎదుటి వారికి చుట్టుపక్కల వారికి ముందే భయం అనేది ఏర్పడుతుంది. మరి సహోదరుల దగ్గర వచ్చినటువంటి ఘర్షణ ఒంటరిగా మాత్రమే తీర్చుకోవాలి. తర్వాత తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపము. అయితే యూదులకు తెలియజేసినటువంటి కొన్ని కల్పిత కథలు ఇప్పటికీ సమాజంలో నడుస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు 3వ రోజు లేచారు కదా అంటే ఆయన సిలువలో చనిపోలా, ఆయన బ్రతికే ఉన్నాడు. బ్రతికే ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళిపోయి సమాధిలో పెట్టారు. ఆయనకు ఊపిరిచ్చి లేచాడు, ఆయన ఇప్పటికీ బ్రతికే ఉండుంటాడు అని అంటారు ప్రతి ఒక్కళ్ళు. అప్పుడు స్టార్ట్ చేసిన కల్పన ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. కాబట్టి అట్టి కల్పనలు నీవు గ్రహించుకుంటున్నట్లు నీవు విశ్వాసముతో దేవుణ్ణి నమ్మాలి అని చెప్పి నువ్వేం చేయాలి? ప్రతి ఒక్కరిని గద్దించాలి. కొన్ని గద్దింపులు విన్నాను రీసెంట్గా. దశంభాగాలు ఇచ్చిసావండి. దశంభాగాలు ఇవ్వలేదనుకో మీకున్న అనారోగ్యాలు పోవు, మీకు వచ్చినటువంటి కష్టాలు పోవు, ఏమి పోవు. దశంభాగాలు ఇస్తేనే మీకు అన్ని పోతాయి. ఆనందం వాకింగ్ చెప్తున్నావు పెద్ద సంఘంలో, నీ అంతే వస్తావని ఇట్లా కూడా చెప్తారా అనిపించి అలాంటి గద్దింపులు నేను విన్నాను. ఇప్పుడైతే నీ బ్రతుకు మార్చుకో అనే గద్దింపు అయితే నేను వినలేదు. నీ మనస్సు మార్చుకో అనే గద్దింపు దేవుడు శిష్యులకు చెప్పాడు. శిష్యులు అపోస్తులకు చెప్పారు, అపోస్తులు మనకి చెప్పారు. నేను మీకు చెప్తున్నా, మీరు ఇంకొకరికి చెప్పాలి. కాబట్టి ఒకరిని ఒకరు గద్దించుకుంటూ దేవుని రాజ్యంలో పాలు భాగస్తులై ఉండాలి అని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత ప్రొవెర్బ్స్ ప్రకటన గ్రంథము 9:8 క్షమించడం సామెతలు 9వ అధ్యాయము 8వ వచనం. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ఎవరి జోలికన్నా వెళ్ళు, నువ్వు ఎవరికైనా ఉపదేశం చెప్పు, ఎవరికైనా నువ్వు సువార్తను ప్రకటించు. అయితే నువ్వెవరి జోలికి వెళ్ళొద్దు? అపహాసకుల జోలికి వెళ్ళొద్దు. అపహాసకులు అంటే అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండకయు, వాళ్ళ చోట అసలు కూర్చోకూడదంట. కనీసం వాళ్ళతో స్నేహం కానీ వారిని మార్చే ఉద్దేశాలు కానీ ఏమి పెట్టుకోకూడదు. ఎందుకనంటే వాళ్ళు మారరు. వారెందుకు అపహాసకులు అని ఎవరిని ఎలా గుర్తించాలి అని అంటే, ఒక మనిషి నడకను చేష్టలను చూసి ఎగతాళి చేస్తూ అపహాస్యం చేస్తూ ఉంటారు. వాళ్ళను మూర్ఖులు అనలేము, తెలివి తక్కువ వాళ్ళు అనలేము, జ్ఞానులు అనలేము. అదొక విధమైన ట్రోమాలో అంటారనమాట. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ, అపహాసకులు, సాతానుకి సంబంధులు వాళ్ళు. అటువంటి అపహాసకుల దగ్గరికి వెళ్ళి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం పుట్టాడన్నావు అనుకో, ఎక్కడ పుట్టాడు అని అంటాడు. 3 మేకులు పిక్కలేదుగా అని అంటాడు, చనిపోలేదుగా అని అంటాడు.
బైబిల్లో నుండి ఉన్నటువంటి సత్యములను తప్పులుగా ఎత్తి చూపిస్తూ ఉంటాడు. బైబిల్లో ఉన్నటువంటి హెచ్చరికలను పాపంగా ఎత్తి చూపిస్తూ ఉంటాడు. అందుకే ఇది ఒక భూత పుస్తకం అని అన్నారు చాలామంది. వారిని అపహాసకులు అని అన్నాడు దేవుడు. కాబట్టి నువ్వు వారి జోలికి వెళ్ళొద్దు, వారికి నువ్వు స్వార్థను చెప్పొద్దు, వారి దగ్గర కూర్చోవద్దు, వారి దగ్గర స్నేహం కూడా చెయ్యొద్దు, వారిని నీ దగ్గరికి రానివ్వద్దు. నువ్వెవరికైనా చెప్పు, నువ్వెవరినైనా గద్దించు, కానీ వారి జోలికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు గద్దింపు అంగీకరించుట ద్వారా కలిగే లాభములు చూద్దాం. ప్రోవెర్బ్స్ 13:18, సామెతలు 13:18. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. శిక్షను ఉపేక్షించువానికి అవమానము దారిద్రతను ప్రాప్తించును. దరిద్రం వస్తుందంటే ఇంటికి దేవుడి శిక్షను కానీ తృణీకరిస్తే. అదే నువ్వు అంగీకరిస్తే ఏమైంది? ఘనత నొందుతావు, మంచి పేరు సంపాదించుకుంటావు. తర్వాత 15:5, సామెతలు 15:5. మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. గద్దింపునకు లోబడేవాడు ప్రతి ఒక్కడు బుద్ధిమంతుడే. జ్ఞానము కలిగిన వారిని మాత్రం నువ్వు సరిచేయగలవు. పాపంలో ఉండే వారిని, అపహాసకులను నువ్వు మాత్రం ఏమీ చేయలేవు. తర్వాత అదే అధ్యాయము లేదా అదే గ్రంథము 29వ అధ్యాయం చూద్దాం. సామెతలు 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చుడు. ఇంతకుముందు ఒక స్త్రీ ఏం చేసిందంటే, పిల్లాడు కొడుకు ఇంత ఎత్తయ్యాడు, కర్ర తీసుకొని ఒకటి వాళ్ళ తల్లిని కొడుతున్నాడు. ఆమె మురిసిపోతుంది కొడుతుంటే. పిల్లాడు ప్రేమ కదా కుమారుడు అంటే, ఆ కొడుతుంటే అమ్మో నా పిల్లడు చెట్టు కొడుతున్నాడు అమ్మో అని అంటే అందరికీ చెప్పుకుంటూ నవ్వుకుంటూ మురుస్తుంది. పెద్ద అయ్యేసరికి కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు రోడ్డు మీద నుంచి. చిన్నప్పుడేమో మురిసావు, పెద్ద అయ్యేసరికి ఆ విధంగా కొడుతుంటే నా కొడుకు చూసావమ్మ అట్లా కొడుతున్నాడు అని చెప్పి బాధతో అందరూ చెప్తుంది. కాబట్టి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును కనుక నువ్వేం వాడాలా? బెత్తం వాడాలా ఖచ్చితంగా. ఇప్పుడు చాలామంది నిషేధించారనమాట బెత్తాన్ని. టీచర్స్ కూడా కొడితే ఊరుకోరు. ఎందుకు? మా బిడ్డల్ని మేము కొట్టకుండా పెంచాం, చాలా జాగ్రత్తగా, నువ్వు కొట్టేది మళ్ళీ మధ్యలో అని చెప్పి తిరగబడ్డ తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులే బిడ్డలు చేసే చేష్టలకి అవమానపడి తలదించుకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కాబట్టి బెత్తం వాడని తండ్రికి తన కుమారుడు విరోధి. కాబట్టి నీ కుమారుడు అదుపులో లేడు అని అంటే దానికి కారణము నువ్వే అవుతావు. తర్వాత సామెతలు 15:32. శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. అయితే మనం ఈరోజు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే, గద్దింపును ఎవరైతే అంగీకరిస్తారో, గద్దింపునకు ఎవరైతే తాను తల దించుతారో, తల వంచుతారో వారే బుద్ధిమంతులుగా ఎంచబడి దేవుని ఆలోచనలు వారికి అనుగ్రహించి వారికి తెలియజేసి నిత్యమైన రాజ్యంలో నిన్ను కుమారుడిగాను కుమార్తెలుగాను
నీకు స్థానం ఇస్తాడు. లేదు నీవు ఆయనను తృణీకరించావనుకో, దేవుడు అంటున్నాడు నేను నిన్ను తృణీకరిస్తాను. నువ్వు నన్ను బాధ పెట్టావు అనుకో, తర్వాత నువ్వు బాధపడేటప్పుడు నేనేం చేస్తా? నవ్వుతా. దేవుడు అన్యాయస్తుడండి, ఇట్లా మాట్లాడుతున్నాడు దేవుడు అని అంటారు చాలామంది. మరి ముందు చేసింది ఎవరు? ముందు చెప్పింది చదవరు, ఆ చెప్పిన లైన్ బట్టిగా చదువుతారు. దేవుడు ఎంత సహిస్తే ఆ మాటలు మాట్లాడతాడు, ఎంత బాధపడితే అన్ని మాటలు మాట్లాడతాడు. నేను ఎంతో ప్రేమగా చేస్తే నువ్వు ఇంత హీనంగా ఎదురు తిరుగుతూ ఉంటే దేవుడు ఎన్నాళ్ళని తట్టుకుంటూ సహిస్తూ ఉంటాడు. దేవుడు రోషం కలిగిన దేవుడు. కాబట్టి ఆ రోషానికి మనం ఎదురు వెళితే ఖచ్చితంగా నరకాగ్నిలో భాగస్తులు అవుతాం. కాబట్టి దేవుడు గద్దించినటువంటి కుమారులు ధన్యులు, దేవుని గద్దింపును గ్రహించిన వారు మరి ధన్యులు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఇటు జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇటు చిన్న వాక్యము మన హృదయంలోను మన వినికిల్లోనూ దేవుడు దీవించి అభివృద్ధి పరిచి ఇటు వాక్యం ప్రకారం మన జీవితంలో మార్చును గాక. ఆమేన్. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవకోడి సమూహంలోతోనూ పొగడబడినటువంటి తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మెరకల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజులకు నశించిపోషణగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచి ఉన్నారు. వందనములు నా తండ్రి ప్రభువా. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆదరణి అంతవరకు అధ్యక్షత వహించారు. వందనములు. మేము తెలుసుకున్నటువంటి వాక్యం బట్టి వందనములు. నీ గద్దింపునకు మేము లోబడి మేము తగ్గించుకొని ఉండి నా తండ్రి ప్రభువా, మేము ఇదే విధంగా నా తండ్రి ప్రభువా మేము గద్దింపునకు లోబడి నా తండ్రి నీ యొక్క సువార్తను గద్దింపు రూపంలో ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి సహాయం చేయండి. మేము జ్ఞానవంతులుగా ఉండుటకు సహాయం చేయండి. వివేచన కలిగి ఆలోచించే కృపను మాకు అనుగ్రహించండి. మీ యొక్క గద్దింపును మేము స్వీకరించి మేము తెలుసుకున్నటకు మా జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి. నా తండ్రి ప్రభు రేపు జరగబోయేటువంటి సువార్త కార్యక్రమంలో ఆదరణి అంతవరకు అధ్యక్షత వహించమని మేము నిద్రపోచిన ఎటువంటి సతకాలు రాకుండా మా పడకల చుట్టూ మీరు అక్కడ కావద్దు భద్రపరిచి నీ చిత్తమైతే రేపటి దినాన లేచి మేము స్థితించి కనపరిచే భాగ్యం అనుగ్రహించమని ఏస్తున్నాం పెట్టడికి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి నేను ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.